ఇన్నాళ్లు గోదావరి తీరాన హొయలొలికిన రాజమండ్రి పేరు కాస్త మరికొద్ది రోజుల్లో గత చరిత్ర కానుంది. ఏపీలో రాబోయే కొత్త సంవత్సరం ఈ నగరానికి సరికొత్త హంగులు దిద్దనుంది. కనుమరుగవుతున్న చారిత్రక నేపథ్యానికి ఊపిరి ఊదనుంది. పేరులో ఏముందని అంతా అంటున్నా ఆ పేరుతో మార్పుకు శ్రీకారం చుట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. కొత్త ఏడాది మొదటి రోజు నుండే రాజమహేంద్రవరంగా రాజమండ్రి పేరు మార్చుకోనుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరం. మరికొద్ది రోజుల్లో ఈ నగరం పేరు మార్చుకోనుంది. రాజమండ్రి పేరు ఇక కనుమరుగు కానుంది. అలనాటి రాజసాన్ని చాటుతూ పాత కొత్తల కలయికతో రాజమహేంద్రవరంగా పేరు మారనుంది. నగరానికి పూర్వ వైభవం తెచ్చేలా నామకరణం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం ఈ దిశగా రూట్ క్లియర్ చేసింది. గోదావరి పుష్కరాల తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో రాజమండ్రి పేరు మారుస్తామంటూ చంద్రబాబు ప్రకటన చేశారు. ఆ రోజు నుండి సీఎం హామీ అమలుకు దశలవారీగా నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం కొత్త ఏడాది ప్రారంభం నుండి రాజమహేంద్రవరంగా పేరు మార్పు చేస్తూ తుది గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర విభజన తర్వాత చారిత్రక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం రాజధాని ఎంపికతో సహా గత వైభవాన్ని తెలియచెప్పేలా చారిత్రక నగరాల పేరు మార్పుపై దృష్టి సారించింది. దశాబ్దాల క్రితం స్థానిక సాహితీవేత్తలు ఇదే విషయంపై ప్రతిపాదనలు పంపారు. అప్పట్లో కౌన్సిల్లో చర్చించి అంతటితో వదిలేశారు. బాబు పాలనలో ఆ కల నెరవేరింది. పేరు మార్పు వల్ల వారసత్వ నగరాల్లో రాజమహేంద్రవరానికి చోటు దక్కేలా చేయాలని, పూర్వ వైభవాన్ని సొంతం చేసుకునేలా ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని నగరవాసులు కోరుకుంటున్నారు. రాజమండ్రి పేరు మార్పుపై ఈ ఏడాది అక్టోబర్లో విజయవాడలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రాథమికంగా ప్రజల అభ్యంతరాలను స్వీకరించేందుకు అదే నెల 19వ తేదీన జిల్లా కలెక్టర్ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పేరు మార్పు వద్దని రాజమండ్రిగానే కొనసాగించాలని అంతర్వేది పాలనకి చెందిన ఓ మహిళ, ఇందుకూరుకు చెందిన మరో వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేయగా ప్రభుత్వం వాటిని తిరస్కరించింది. కొత్త సంవత్సరం జనవరి 1న చివరి గెజెట్ నోటిఫికేషన్ విడుదలతో పేరు మార్పు అమలుకి సిద్ధమైంది. ఇప్పటికే ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇంకేముంది, జనవరి 1 నుండి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం, ఆ తర్వాత అధికారికంగా పేరు మారడం ఖాయం. కౌంట్ డౌన్ స్టార్ట్స్. జనవరి 1 నుండి రాజమండ్రి పేరు కాస్త రాజమహేంద్రవరంగా మారిపోతుంది.